బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నతో సహా టీటీడీ మాజీ ఈవోను పలువురు అధికారులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈ క్రమంలో హైదరాబాద్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గిరినాథ్, టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణలో దూకుడైతే పెంచింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సోదాల్లో సిట్ అధికారులకు ఏమైనా ఆధారాలు లభ్యమయ్యాయా? అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీలో నెయ్యి ఘటనకు సంబంధించి సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు. టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని విచారించడానికి హైదరాబాద్ కి అయితే నిన్న సాయంత్రం చేరుకున్నారు. అయితే ఇవాళ ఉదయం వైవి సుబ్బారెడ్డికి ఇంటికి అయితే చేరుకున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇంటికి చేరుకున్నటువంటి సిట్ అధికారులు అయితే తొలుత ఆయన్ని తిరుపతి సిట్ కార్యాలయానికి రమ్మన్నారు. ఆయన ఆరోగ్యరీత్యా రాలేని చెప్పడంతో ఎట్టకేలకు సిట్ అధికారులే హైదరాబాద్ చేరుకొని ఆయన ఇంట్లో ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కూడా తెలుస్తుంది. వైసీపీ హయాంలో ఆయన తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా సరే పనిచేసిన సమయంలో లడ్డూ తయారీకి సంబంధించినటువంటి అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం కూడా ఆయన్ని విచారిస్తున్న పరిస్థితి అవుతుంది. టీటీడీ నెయ్యి సరఫరాకు సంబంధించి ఆయన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో చైర్మన్ హోదాలో అప్పుడు ఈయన ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి నిర్ణయాలు అప్పుడు తీసుకున్నారు, వ్యక్తిగతంగా తీసుకున్నారా లేక బోర్డు తీర్మానాల ద్వారా తీసుకున్నారా అంటూ కూడా సరే వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్న పరిస్థితి అయితే. అయితే కాగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేసినటువంటి పిఏ ఉన్నట్టు అప్పన్నను కూడా సరే గత 3 రోజులుగా తిరుపతి వేదిక సిట్ కార్యాలయంలో అప్పన్నను 3 రోజులు కూడా సరే విచారిస్తున్నారు. ఇవాళ 4వ రోజు కూడా ఆయన విచారిస్తున్నారు. ఈ 3 రోజులు కూడా విచారించినటువంటి సిట్ అధికారులు ఆ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దానికి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకొని వైవి సుబ్బారెడ్డిని అయితే ఇవాళ హైదరాబాద్ లో ఆయన నివాసంలో కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి అప్పన్న కూడా చెప్పినట్టు సమాచారం, ఈ యొక్క సమాచారం నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డిని అయితే ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే బోలేబాబా సంస్థకు సంబంధించినటువంటి డైరీకి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నప్పుడు వ్యక్తిగతంగా తీసుకున్నారా, బోర్డు తీర్మానాలు తీసుకున్నారా, అయితే ఈ యొక్క శాంపుల్ సేకరించినప్పుడు ఏదైతే రిపోర్టు దానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఏ చేత అలిపిరి ప్రాంతంలో ఆపేసినప్పుడు 2 ట్యాంకులకు సంబంధించిన నెయ్యిని పైకి తీసుకురావాల్సిన గల కారణం ఏంటి, అప్పుడు ఎవరి సహకారంతో తీసుకొని వచ్చారు, అదే విధంగా ఆ యొక్క పిఏగా ఉన్నటువంటి అప్పన్నని ఏ విధంగా అప్పుడు పిఏగా చేర్చుకున్నారు, బోలేబాబాకు సంబంధించినటువంటి డైరీకి సంబంధించిన వ్యక్తులతో కమిషన్ మాట్లాడినప్పుడు మీకు తెలిసే జరిగిందా తెలియక జరిగిందా అంటూ పలు రకాల ప్రశ్నలు అయితే చేసిన పరిస్థితి. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్టు మీరు ఎప్పుడు గుర్తించారు, మీకు ఈ సమాచారం అందిందా, లేకపోతే మీకు తెలిసి తెలియక జరిగిందా అంటూ కూడా సరే పలు రకాల ప్రశ్నలు అయితే వైవి సుబ్బారెడ్డిని అడిగి తెలుసుకుంటున్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దాదాపు కేసుకి సంబంధించి ఇప్పటికే 12 మందిపై కూడా సరే ఈ యొక్క కేసు నమోదవడం పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఈ యొక్క సిట్ అధికారులు పలు రకాలుగా బోలేబాబా సంస్థకు డైరీకి సంబంధించి వైష్ణవి డైరీకి సంబంధించిన వ్యక్తులను కూడా సరే విచారించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ కార్యాలయంలో గత వారం రోజుల ముందు కూడా ఆ యొక్క వైష్ణవి బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో విపన్ జైన్ ఇలాంటి వ్యక్తులను కూడా సరే విచారించింది. ఆ తర్వాత ఏదైతే టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని కూడా విచారించి 2 రోజుల పాటు విచారించిన పరిస్థితి. ధర్మారెడ్డి దగ్గర తీసుకున్నటువంటి ఏదైతే రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అదే విధంగా వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న దగ్గర తీసుకున్నటువంటి రికార్డ్స్ ఆధారంగా కూడా సరే పలు ప్రశ్నలు అయితే వైవి సుబ్బారెడ్డిని అయితే విచారిస్తున్నట్టు కూడా అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే తిరుపతి నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం, కొంతమంది విజయవాడ నుంచి వచ్చారు. ఈ యొక్క బృందం అధికారులు అయితే వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద కల్తీ నెయ్యి కేసుకి సంబంధించి అప్పట్లో వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఈ యొక్క కల్తీ నెయ్యి జరిగినట్టు కూడా సరే అధికారుల దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు ఇప్పటికి వరకు సేకరించారో ఆ ఆధారాలు అనుగుణంగా సరే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైవి సుబ్బారెడ్డి కొన్ని దానికి అవునని కొన్ని దానికి తెలియదంటూ కూడా సమాధానం చెప్పినట్టయితే సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.